హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా ఫేస్ అయితే చాలా అంటే చాలా ట్యాన్ అయిపోయింది. మా హౌస్ షిఫ్టింగ్ వల్ల అటు ఇటు తిరగడం వల్ల నేనైతే ఒక 1 month నుంచి ఎక్కువ స్కిన్ కేర్ తీసుకోలేదు. ఈ రోజు అయితే ఎలాగోలాగో ఒక 10 minutes అయినా టైం తీసుకొని ఒక ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలి అని అనుకున్నాను. యూట్యూబ్లో చాలా చూసాను, నేను చాలా చూసి చాలా సింపుల్గా ఈజీగా ఏదైపోతుందో చూసి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 tablespoons పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. దాంట్లోనే ఒక 1 tablespoon పసుపు కూడా యాడ్ చేసి, నేను కొన్ని వీడియోస్ చూసాను, పసుపును అయితే బాగా ఫ్రై చేస్తే అది బ్లాక్ కలర్ అయిపోతుంది, అప్పుడు దాన్ని ఫేస్కి అప్లై చేసుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అలా? నేనైతే నార్మల్గానే పసుపు తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 tablespoon హనీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం యాడ్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. దీంట్లో నేనైతే ఎటువంటి వాటర్ పోయట్లేదు, సో కొన్ని అవసరం పడతాయి అనిపించింది, కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మరీ లూజ్గా అయితే మిక్స్ చేసుకోవద్దు, మనకి ఫేస్కి అప్లై చేసుకోవడానికి బాగోదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేనైతే మిక్స్ చేసుకున్న దాన్ని తీసుకెళ్ళి ఒక 5 minutes అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. 5 minutes తర్వాత తీసుకొని ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని మన ఫేస్కి అయితే అప్లై చేసేసుకోవడమే. ఫేస్ని బాగా వాష్ చేసుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే బ్రష్తో ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను ఫేస్కి మొత్తము. మీరు కూడా నాలాగే బ్రష్ తీసుకొని ఇట్లా స్టైల్గా అప్లై చేసుకోండి. అలా అప్లై చేసుకున్నప్పుడు ఒక 5 minutes అయిన తర్వాత మీరు ఏం రియలైజ్ అవుతారంటే, బ్రష్తో పెట్టుకోవడం కంటే చేతులతో పెట్టుకుంటేనే బెస్ట్ అని బ్రష్ పడేసి చేతులతో మాత్రం అప్లై చేసుకుంటారు. మనము హ్యాండ్తో ఎంత బాగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకుంటామో అప్పుడే మనకి బాగుంటుందన్నమాట. ఫేస్కి బాగా ఎక్సర్సైజ్ లాగా అవుతుంది. చీక్స్ పైన మొత్తం అంతా బాగా రబ్ చేసుకోవాలి హ్యాండ్స్తో. నేనైతే ఒక 10 minutes వరకు ఫేస్కి ఇలా మసాజ్ చేసుకున్నాను అనమాట. ఒక 10 minutes మనము ఫేస్ని ఆరబెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఆరిపోయిన తర్వాత ఫేస్ని అయితే చల్ల వాటర్ తోటి వాష్ చేసేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత మనమైతే ఫేస్ని చల్ల వాటర్ తోటి వాష్ చేస్తే, ఇక్కడ ఎటువంటి సోప్ అయితే పెట్టుకోలేదు, జస్ట్ కూల్ వాటర్ తోటి వాష్ చేసేసుకున్నాను. చూడండి ఇప్పుడు నా ఫేస్ అయితే ఎలా ఉందో. నాకైతే ఈ ఫేస్ ప్యాక్ చాలా నచ్చింది, ఎందుకంటే స్కిన్ అయితే చాలా స్మూత్గా అనిపించింది. నేను చెప్పడం కాదు కానీ ఈ ఫేస్ ప్యాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది అండ్ రిజల్ట్ కూడా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. వీడియో స్టార్టింగ్లో అండ్ వీడియో ఎండింగ్లో ఒక్కసారి నా ఫేస్ అయితే చూడండి, మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? కనిపిస్తే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే ఎక్కువగా హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఏమీ టిప్స్ అంతగా తెలియవు, ఏవో చిన్నవి మాత్రమే. మీకేమైనా తెలిసి అవి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటాయి అని అనిపిస్తే కింద కామెంట్ చేసేయండి, నేను కమింగ్ వీడియోస్లో అవి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. See you in the next video. Bye bye.